వెల్కమ్ టు స్మాల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. చెరువులు చెరువు లేదా తాటకం తవ్వించిన వారు ఎవరు అని. మీకు హెల్ప్ అయిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. నేను ఇలాంటి చాలా వీడియోస్ చేస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు హెల్ప్ అవుతుందంటే చెరువు లేదా తాటకం, చెరువు అంటారు లేదా తాటకం అని అంటారు. ఇది కేసరి తాటకం, ఇది వరంగల్లో ఉంది. జగత్ కేసరి తాటకం ఇవి వచ్చేసి 1వ ప్రోలరాజు. తర్వాత శెట్టికెరయ్య తాటకం వచ్చేసి 2వ బేతరాజు తవ్వించారు. తర్వాత రుద్ర తాటకం వచ్చేసి రుద్రదేవుడు తవ్వించాడు. మీరు ఇవన్నీ జస్ట్ ఆల్రెడీ చూసినట్టువే కాబట్టి, ఇది ఆల్రెడీ చదివిన వాళ్ళకి కాబట్టి మీరు జస్ట్ ఇంటూ టూ లో అన్నా పెట్టుకుంటే వెళ్ళండి, లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ వన్ లో అన్నా చూడండి. మీకు ఈ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. తర్వాత రామప్ప చెరువు వచ్చి రేచర్ల రుద్రుడు. తర్వాత పాకాల చెరువు వచ్చేసి జగదుల ముమ్మెడి. తర్వాత లక్కవరం చెరువు వచ్చి గణపతి దేవుడు. ఇప్పుడు కొన్ని దాంట్లో పాకాల చెరువు వచ్చి గణపతి దేవుడు అని కూడా ఉంటుంది. అంటే వీళ్ళ సేనాధిపతులు అలా ఉంటారు. మీరు దగ్గర దాని ఆన్సర్లు చూసి పెట్టండి. ఇది పర్టికులర్ గా చూస్తే జగదుల ముమ్మడి. తర్వాత ఆ బస సముద్రం, గణప సముద్రం. తర్వాత చౌడ సముద్రం వచ్చేసి ముత్యాల చౌడప్ప. తర్వాత కంద సముద్రం వచ్చేసి కుంద సముద్రం వచ్చేసి కుందబాంబ, గణపతి దేవుని సోదరిన. తర్వాత కూటుకూరి చెరువు వచ్చేసి మైలమ. తర్వాత హన్మకొండ చెరువు వచ్చేసి గంగాధరుడు. తర్వాత గణపురం లేదా లక్కవరం చెరువు వచ్చేసి నతవాడి రాజులు. తర్వాత శిరువేరు తాటకం వచ్చేసి పెనుగొండలో ఉంది. అది పెనుగొండలో తవ్వించినది. అది ఎవరు తవ్వించారు అంటే బుక్కరాయలు. తర్వాత నరసాంబుది తాటకం అనంతపురంలో ఉంటుంది. ఇది ఆ సలువ నరసింహ నరసింహుడు తవ్వించాడు. తర్వాత నాగలాపురం తాటకం పోర్చుగీసు వారి సహాయంతో శ్రీకృష్ణదేవరాయలు దీన్ని తవ్వించారు. తర్వాత తిమ్మ సముద్రం, కుండ్ర సముద్రం వచ్చేసి కొండమరసు. తర్వాత అనంత సాగరము తవ్వించినది వచ్చి ఉదయగిరి రాజ్యం. తర్వాత సిద్ధపట తాటకం వచ్చేసి కందనవోలు రాజ్యం వాళ్ళు. తర్వాత హుసేన్ సాగర్ ఇది ఇంపార్టెంట్. హుసేన్ సాగర్ అని వస్తే ఇబ్రహీంపట్నం అని పెట్టండి. హుసేన్ సాగర్ చాలా ఇంపార్టెంట్. హుసేన్ సాగర్ వచ్చేసి ఇబ్రహీం కుతుబ్ షా. హుసేన్ సాగర్ తర్వాత ఇబ్రహీంపట్నం చెరువు వచ్చేసి ఇబ్రహీం కుతుబ్ షా. ఓకే, మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, నేను ఇలాంటి చాలా వీడియోస్ హెల్ప్ అవుతాను, మీకు డైరెక్ట్ గా రీచ్ అవుతాయి.